నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాణితో మీ బాలనాయుడు ఛానల్. ప్రీతం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి విశిష్టమైన దేవాలయాలు ఆయన దర్శించుకొని ఏదైతే ఆయన అనుకరించేటటువంటి సనాతన ధర్మాన్ని ఆయన ప్రతిబింబిస్తూనే ఆయన ఇలా దేవాలయాలను సందర్శించుకుంటూ ఉన్నారనమాట. ఈయన తిరుపతిలో జరిగినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత ఆయన చాలా సీరియస్ అవ్వడం, సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష అని చెప్పి ఒక దీక్షను ఆయన పాటించి దాని మీద తన నిరసన వ్యక్తం చేశారనమాట. మనకు ఉన్నటువంటి వైదికమైనటువంటి హైందవ సాంప్రదాయాన్ని ఇట్లా నీరు గారుస్తున్నాడని ఒక బాధతో వ్యతతో ఆ రోజు ఆయన దీక్ష చేశాడు. దీక్ష చేసి ఎరుపు రంగు బట్టలతో ఆయన ఆ దీక్షని పాటించాడనమాట. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన ఈ యొక్క ఏదైతే దేవాలయాల సందర్శనకి వెళ్ళి సందర్శనలో పూర్తిగా ఆయన చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి చందనపు రంగు వస్త్రాలు వేసుకొని ఆయన పర్యటన చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వెళ్తున్నటువంటి ఈ పర్యటనకి జాతీయ స్థాయిలో కూడా అందరూ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వైపు. ఎందుకంటే బీజేపీ పార్టీ నార్త్ స్టేట్లో ఉన్నటువంటి అంత స్ట్రాంగ్గా సౌత్ స్టేట్లో లేదు. తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పి ప్రతి లాంగ్వేజ్ మీద, అంటే ఈ సదరన్ లాంగ్వేజ్ మీద పట్టున్నటువంటి తమిళ్ కానీ, ఇటు తెలుగు కానీ, ఇటు కన్నడ కానీ, ఇవన్నిటిలో పట్టున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెడుతున్నారు. ముందుకు పెట్టి ఇక్కడ బీజేపీ చూస్తుందని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పరమతాన్ని గౌరవిస్తారు, తన మతాన్ని ఆచరిస్తారనమాట. చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళు చెప్పడం, చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఆధ్యాత్మిక తత్వం ఎక్కువే. ఒకటి ఈయనకి తాత్వికం ఉన్నా తాత్వికంతో పాటు ఆధ్యాత్మికం కూడా ఎక్కువే. ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి తాత్విక పుస్తకాలు, విప్లవ పుస్తకాలతో పాటుగానే ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా ఎక్కువగా ఈయన చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటూ వాటిలో కొన్ని వాక్యాలు కూడా మనకి ప్రస్తుతింపజేస్తుంటారు అన్నమాట. సో జాతీయ మీడియా దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్ అంటున్నారు. ఎందుకంటే శివసేన పార్టీ చీఫ్ స్వర్గీయ బాల్ ఠాక్రే గారిని బాలాసాబ్ అంటారు. ఆయన్ని హిందూ హృదయ సామ్రాట్ అనేవాళ్ళు. దాని తర్వాత ఈయన ఇప్పుడు కూడా అందరూ కూడా దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్ అని ఈయన అంటున్నారంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ గుడుల్లో ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే మసీదుల్లో ఉండవు, చర్చిల్లో ఉండవు. కానీ మన హైందవ మతంలో మాత్రం గుడుల మీద మాత్రం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టి దాని అండర్లో ల్యాండ్స్ కానీ, దానికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం గుప్పిట్లో ఉండడం వల్ల ఏ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వం దేవాలయాలకు ఆస్తులను పరిరక్షించలేకపోవడం, రాజకీయ జోక్యం, మితిమీరిన రాజకీయ జోక్యం ఈ యొక్క దేవాలయాల యొక్క ట్రస్ట్ బోర్డుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా విపరీతమైన ఆర్థిక అవకతవకలు జరగడం, అలాగే ఆధ్యాత్మిక వైదిక సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. దీనికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి ఒక బోర్డు పెట్టి దానికి ఒక అటానమస్ బాడీని క్రియేట్ చేసి దాని అండర్లో టెంపుల్స్ని వాటిని కూడా మానిటర్ చేసేలాగా ఎవరికాయలు ఇండివిజువాలిటీ టెంపుల్స్కి ఇవ్వాలని ఎప్పటి నుంచో కూడా ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి పెట్టాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఈయన ఈరోజు కొత్త కాదండి. ఈయన తొలి ఏకాదశి రోజు ప్రారంభమైనటువంటి చాతుర్మాస దీక్ష 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ 4 నెలల కాలం చాతుర్మాసం అంటారు. ఈ చాతుర్మాస దీక్షని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆయన చేపట్టారు. ఎందుకంటే 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అనేది చాలా నిష్ఠతో ఉండాలి, పూర్తి శాకాహార బద్ధుడై ఉండాలి, అర్షడ్ వర్గాలని త్యజించడానికి ఒక మార్గంగా ఉండి, ఏదైతే మనం ఇక్కడ స్వామి మాలధారణ, లేదంటే శివమాల ధారణ, భవానీ మాలధారణ వెళ్తారో అంతకన్నా నిష్ఠతో ఈ 4 నెలల కాలం నిష్ఠాగరిష్టలతో చేయాలన్నమాట. అటువంటి చాతుర్మాస దీక్ష కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మన మత ఆచారాల్లో కానీ, హైందవ వైదిక ధర్మాలను కానీ తూచా తప్పకుండా పాటించేటటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఆయన ఏదైనా తన మనసులోంచి, తన హృదయాంతరాలలో నుంచి వచ్చేదాన్ని ఆయన పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు అక్కడ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, బీజేపీ జాతీయ కార్యవర్గం కానీ, ఎన్డీఏ కానీ, అదేవిధంగా జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలు కానీ, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారతదేశ హిందూ హృదయ సామ్రాట్గా కొనియాడుతున్నాయి. దానికి మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏ ఒక్కడో కూడా హిందూ మతాన్ని రక్షించడానికి, పరిరక్షించడానికి ఎవరో రాలేకపోతున్నారు. పరమత సహనం ఉంది, కానీ హిందూ మతం కాలక్రమేణా ఒక మైనారిటీ మతంగా మారిపోయే ప్రమాదం కనుచూపు మేరలో ఉంటుంది.
ఎందుకంటే ఇతర మతాలకు కావాల్సినటువంటి సెక్యూరిటీ వాళ్ళ బోర్డ్స్ కానీ వాటికి కానీ సెక్యూరిటీ ఫుల్గా ఇస్తుంది మైనారిటీ ముసుగులో ప్రతి ప్రభుత్వం. హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైనా సంఘటన జరిగినా చాలా తేలిగ్గా తీసుకొని వదిలేయడం జరుగుతుంది. క్రితంలో అక్కడ రామతీర్థంలో కానీ అంతర్వేది లక్ష్మీ నరసింహరావు రథం తగలబడిపోవడం కానీ ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు గత ప్రభుత్వంలో మనం చూసాం. అత్యంత అపచారమైనటువంటి ఆ సంఘటనల వెనుక ఎవరి యొక్క క్రౌర్యం ఉంది, ఎవరి హస్తం ఉందనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ పిచ్చోడు తగలబెట్టేశాడని ఒక సాకుగా చూపి ఆనాటి ప్రభుత్వాలు తప్పించుకో చూసాయన్నమాట. అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఆశ్రయించినా మనకి ఏ మాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఈయన మతం కాకుండా వేరే మతంగా ఉన్నటువంటి హిందూ మతం దేవాలయం మీద ఆ టైంలో జరిగినటువంటి దాడులకి సంబంధించి ఏ రోజు కూడా తూతూ మంత్రమైన విచారణలు జరిపించడమే తప్పించి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ నిందితుల మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవన్నమాట. ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి ఇవన్నిటిని కూడా గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అయితే ఖచ్చితంగా హిందూ మతం ఏనాటికైనా ఈ సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా అంతరించిపోయే దశలో చేరుతుందని చెప్పేసి ఒక అభిప్రాయంతో ఆయన మేల్కోవడం జరిగింది. ఆయన మేల్కోవడంతో ఎంతో మందిలో ఒక మేల్కొల్పు మొదలవుతుంది. ఈ మార్పు రావాలి. మరి హిందువుల హృదయాల్లో ఎంత మేరకు నిలవగలుగుతాడనేది కాలం చెప్పాలి. ఆయన ప్రచార రథం పేరు వారాహి అమ్మవారు. తర్వాత వారాహి అమ్మవారి మీద దీక్షలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా ఆయన యొక్క జెండా కూడా షడ్భుజాల మధ్య ఉన్నటువంటి ఆత్మను ఆయన కేంద్రీకరించాడు. కలరు రెడ్, సామాజిక చైతన్యానికి సూచిక రెడ్ అయితే అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఆత్మని ఆయన ఏమన్నాడంటే మనలో ఉన్నటువంటి ఆత్మని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పేసి ఆ రోజే చెప్పాడు. ఈ ఆత్మ ఒకటి అద్వైతమా ద్వైతమా, మనలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ మనం చెప్పుకుంటాం. దాన్నే అద్వైత సూత్రంగా మరియు ఆ రోజుల్లో ఆదిశంకరాచార్యులు గారు దాన్ని ప్రతిపాదించారు. కాబట్టి ఈ అద్వైత సూత్రం ప్రకారం ఆత్మకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మన యొక్క హైందవ ధర్మంలో ఆయన తన జెండాలో కూడా తన జెండా రూపకల్పనలో కూడా తన యొక్క ఏదైతే ఆచరిస్తున్నాడో ఆ మతానికి మరియు ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనకి ఒక ప్రతీకగా ఆ డాట్ని ఆ రోజుల్లోనే ఆయన పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఏదో ఆయన కొత్తగా మతం కోసం కంకణం కట్టుకున్నాడని చెప్పేసి కొందరు వివిధ రకాలుగా ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజైతే జనసేన పార్టీని ఆవిష్కరించాడో జనసేన పార్టీని ఆవిష్కరించిన రోజే క్లియర్గా చెప్పాడు. ఆ రోజే అర్థమైపోయింది మాకు ఏమనంటే ఈయన ఒక ఆధ్యాత్మిక తాత్విక చైతన్యవాది. ఒక పక్క తన పార్టీని బలోపేతం చేసుకుంటేనే మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించుకుంటూనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటూనే ఇంకొక పక్కన తను ఏదైతే ఆత్మసాక్షానుసారం హైందవ ధర్మ తత్వంలో ఆయన హైందవ ధర్మ ఆధ్యాత్మిక చింతనలు ఎప్పుడు గడుపుతుంటాడో దాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తున్నాడు. కాబట్టి ఎంతోమంది ఈయన్ని దక్షిణ భారతదేశపు హిందూ హృదయ సామ్రాట్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారని కొనియాడుతున్నారు. మరి ఈయన ఎంతవరకు హిందువుల యొక్క హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడి సనాతన ధర్మాన్ని రక్షిస్తాడో, ఎంతవరకు ఈయన హిందువుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి స్థానాన్ని బదిలం చేసుకుంటాడో అనేది చూద్దాం అని తెలియజేసుకుంటూ జై జనసేన.